ఒకసారి దర్శిస్తే అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు. అందుకే తిరిగి చెప్పడం కష్టం. అలౌకికమైన ఆనందాన్ని పొందేస్తారు. ఇంత చిన్న చిన్న పిల్లలు తలనీలాలు ఇచ్చేసి ఆ గుళ్లతోటి తండ్రి భుజాల మీద ఎక్కి కూర్చుంటారు. వాడు కూడా వాడికి ఏం తెలుసో అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇలా నమస్కారం చేసేసి వెనక్కి తిరిగి చూస్తాడు తప్ప, ఏ పిల్లవాడైనా స్వామి వంక చూడకుండా వేరొక వైపు చూస్తున్న పిల్లవాడిని చూపించండి నాకు ఆనంద నిలయంలో. ఇది అపారమైనటువంటి ఆకర్షణ శక్తి. ఇది ఆనంద నిలయానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకు నా విమానం పేరు ఆనంద నిలయమే. ఆ పర్వతము పేరు కలియుగంలో వెంకటాచలమే. అందుకని ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం. కలియుగం వచ్చేటప్పటికీ ఆ పర్వతానికి ఇంకొక పేరు పెట్టలేదు, వెంకటాచలము అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు రకరకాలైనటువంటి కథల చేత ఆ పర్వతానికి